హాయ్ గైస్ అందరూ వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి కొరుట్లలోని విఘ్నేశ్వర కలర్స్లో అయితే ఉన్నాము. ఇక్కడ గణపతులకు ఆల్మోస్ట్ 70% వరకు కలరింగ్ అయితే కంప్లీట్ అయింది అండ్ ఇంకొక 30% బ్యాలెన్స్ ఉంది. అండ్ ఈ సంవత్సరం మనకు విఘ్నేశ్వర కలర్స్లో 5 ఫీట్ల నుంచి పడితే 12 ఫీట్ల వరకు హైట్ ఉన్న గణపతులు అయితే తయారు చేస్తున్నారు. ఇప్పుడైతే చూద్దాము. అండ్ కొన్ని బుకింగ్ కూడా అయినాయి. ఆ బుకింగ్ అయినాయి కూడా నేను చూపిస్తా. మీరు మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఉండండి. అట్లనే ఈ వీడియో చూసిన తర్వాత మీరు మాత్రం ఒక్కసారి విజిట్ అయితే చేసేయండి. చాలామంది సండే రోజు వస్తున్నారు. మొన్న లాస్ట్ సండే మాత్రం మామూలు మంది కాదు, అసలుకి పిచ్చి లేచిపోయింది, అంతమంది వచ్చారు. చాలామంది బుకింగ్ చేసుకుంటారు. అట్లనే మీకు నచ్చిన గణపతి కావాలనుకుంటే మాత్రం ముందే తొందరగా వస్తే మీకు మంచి గణపతులు అయితే బుకింగ్ చేసుకోవచ్చు. మీరు మాత్రం తప్పకుండా తొందరగా వచ్చేసేయండి. ఇప్పుడైతే మనం లోపలికై మంచి గణపతులు చూద్దాం నడురిగా. అండ్ ఇక్కడ మనకు వైట్ కోటింగ్లో ఉన్న గణపతులు అయితే ఇక్కడ దర్శనమిస్తున్నాయి. అండ్ ఇప్పుడు లోపల ఉన్నాయి, అవే కలర్లు అయినాయి. అండ్ మోడల్కి ఒక గణపతి అయితే మీకు చూపిస్తా, ఎందుకంటే ఇక్కడ చాలా వరకు నెంబర్ ఆఫ్ గణపతులు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు ఫస్ట్ గణపతి చూసుకున్నట్టయితే ఇక్కడ సింహాసనం పైన కూర్చున్న గణపతి అండ్ అటు సైడ్ ఇటు సైడ్ మనకు తబలా వాయిస్తున్నట్టు దర్శనమిస్తుంది. అట్లనే ఈ గణపతి అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్నది. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే విత్ బ్యాక్గ్రౌండ్తోని చూడండి. ఇక ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వీణ ఇచ్చిర్రు. దాదాపు ఈ గణపతి ఈ కలర్స్లోనే పెద్ద గణపతి, దాదాపు 12 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది. మొత్తం ఫినిషింగ్ కలరింగ్ అయింది. ఆభరణాలకు కిరీటాలకు కలర్ బ్యాలెన్స్ ఉన్నది. ఈ కలర్స్లో అన్నిటికీ కూడా కిరీటాలకు ఆభరణాలకు కలర్లు కాలేవు ఇంకా. ఓకేనా? ఈ షెడ్లో అండ్ ఇంకొక షెడ్ ఉంది వెనక సైడ్, అది నేను చూపిస్తా. అండ్ ఇక్కడ గణపతి చూసుకున్నట్టయితే బొజ్జ గణపతి లంబోదరుడు. ఇక్కడ గణపతి కూడా బుకింగ్ అయింది. ఇక్కడ నెంబర్ చూడరు, నెంబర్ 16. ఓకేనా? లంబోదరుడు చూడండి ఎంత ఎక్సలెంట్ ఉన్నదో. అండ్ ఇక్కడ మంచిగా కనపడుతుంది చూడండి. ఇట్లా మా తొండం కూడా దగుడు సేత్ టైప్లో మనకు గణపతి అయితే దర్శనమిస్తుంది. బ్యాక్గ్రౌండ్ కూడా సింపుల్గా ఆర్చిచ్చారు మనకు. ఓకే, చాలా నీట్గా ముద్దుగా మంచిగా కూర్చున్నట్టు కనబడుతుంది. ఓకే, అండ్ ఇందులో మనకు ముంబై కాన్సెప్ట్ గణపతులు కూడా తయారు చేస్తున్నారు. అవి నేను లాస్ట్లో చూపిస్తా. అండ్ ఒకటి పుష్ప గణపతి ఉంటుంది. పుష్ప ఇట్లా తగ్గేదే లేదంటది. అట్లాంటి గణపతి కూడా ఉన్నాయి మనకి ఇల్లు. అండ్ ఇక్కడ చూసారు కదా లంబోదరుడు బుజ్జ గణపతులు. ఇవన్నీ లైన్ కొద్ది ఆడ వరకు సేమ్ అవే గణపతులు, కానీ డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్న గణపతి, బ్యాక్గ్రౌండ్లో మనకు అమ్మవారు బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ చాలా ట్రెండింగ్లో ఉండే. అండ్ ఒకటి ఇక్కడ మనకు మెటాలిక్ టైప్లో ఇచ్చారు, అదైతే చూద్దాము. ఇక్కడ కొంచెం చీకటి ఉంది, కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది. ఇక్కడ మంచిగా వెళ్తున్నది, చూపిస్తా. అండ్ చూసారు అది ఇక్కడ బుకింగ్ కూడా అవుతున్నాయి. మీరు మాత్రం ఒక్కసారి తప్పకుండా విజిట్ చేసేయండి. ఇక్కడ మనకు వెళ్తురుతో మంచిగా కనబడుతుంది. ఒక కిరీటానికి ఒకటి కలర్ బ్యాలెన్స్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి అమ్మవారి బ్యాక్గ్రౌండ్ మొత్తం మెటాలిక్ టైప్లో కలర్ ఇచ్చారు. ఓకే, ఈ గణపతి కూడా మనకు దాదాపు 12 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసినాం కదా లంబోదరుడు బొజ్జ గణపతి. ఓకే, ఎక్సలెంట్ ఉన్నది, మామూలు లేదు. మళ్ళీ తొండం పైన కూడా ఇట్లా చక్రం కూడా ఎక్సలెంట్ ఇచ్చారు. ఓకే, మంచిగా నిండు కనబడుతుంది గణపతి మాత్రం. అండ్ ఇక్కడ ఇంతకుముందే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ బుకింగ్ చేయడానికి కూడా వచ్చారు. అండ్ ఇక్కడ మనం స్టార్టింగ్లో చూసినాం కదా అదే గణపతి. అండ్ ఇక్కడ సైడు మనకు వచ్చేసి సింహాసనం పైన కూర్చున్న గణపతి సేమ్ ఈ టైప్లోనే ఉంటుంది. బట్ ఏంటంటే డిఫరెంట్ స్టైల్ చూడండి. బ్యాక్గ్రౌండ్ కూడా సూర్యభగవాను, అట్లనే అటు సైడ్ ఇటు సైడ్ మనకు హనుమంతుడు ఇచ్చారు. ఓకే, సేమ్ ఫేస్ కట్. ఆ గణపతి ఈ గణపతి సేమ్ ఫేస్ కట్ బట్ డిఫరెంట్ స్టైల్లో ఉన్నది. ఈ గణపతి కూడా మనకు 12 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది. చూసారు కదా, హీరో కూడా మొత్తం అదే గణపతులు. అండ్ ఇక్కడ సైడు లోపల చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇంతకుముందు బుకింగ్ అయిందని చెప్పేసి అన్నాం కదా, అందులో చిన్న గణపతి అంటే అదే స్టైల్లో ఉంటుంది. బట్ ఏంటంటే చిన్న గణపతి. ఇక్కడ కూడా మనకు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఎక్సలెంట్ ఇచ్చారు నెమలి టైప్లో. అండ్ చక్రం పైన కూడా ఎంత ఎక్సలెంట్ ఉంది చూడండి, ఎక్సలెంట్ అండ్ సూపర్. అండ్ ఇక్కడ అన్నీ కూడా డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక గణపతి కూడా అండి, ఈ గణపతి కూడా సూపర్ అండ్ సూపర్ ఉన్నది. మొత్తం బొజ్జ గణపతులు ఈ కలర్స్లో అయితే మస్తు నిండే కనబడుతున్నాయి గణపతులు మాత్రము. ఇగో ఇక్కడ లడ్డు పెడితే ఎంత పెద్దగా కనబడుతుంది చూడండి, మస్తు పెద్దగా ఉంది చేతి కూడా. అండ్ ఇక్కడ ఈ గణపతి కూడా మనకు దాదాపు 10 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది. ఈ రోలో మొత్తం కూడా అవే గణపతులు బట్ డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ తొండం కూడా మంచిగా ఇట్లా ఈ కలర్ మాత్రం చాలా యూనిక్గా ఉన్నది. ఇక్కడ తొండం చూడరు ఎంత మంచిగా దింపిరో, ఎక్సలెంట్. అండ్ ఇక్కడ కడుపు కూడా ఇట్లా స్టేషన్ ఆగిచ్చారు. చాలా ఎక్సలెంట్ అండ్ యూనిక్ కలర్ ఉంది గణపతికి. ఓకే, ఈ రో మొత్తం కూడా అవే. అండ్ ఇంకా షెడ్లో ఇంకా కొన్ని గణపతులు ఉన్నాయి. చిన్న గణపతులు 5 ఫీట్లది 6 ఫీట్ల గణపతులు ఉన్నాయి. అవి చూడడానికి చాలా ముద్దుగా ఉన్నాయి. అండ్ ఇంకా కలరింగ్ వర్క్ కాలేదు, అటాచ్మెంట్స్ అన్నీ పెట్టడం జరుగుతుంది. ఇంకో చూసారు కదా, ఇది సెకండ్ షెడ్. ఓకే, ఇందులో కూడా కొన్ని గణపతులకు కలరింగ్ చేస్తున్నారు. ఇక్కడ మన స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే ముంబై కాన్సెప్ట్లో ఉన్న గణపతి అండ్ కిరీటం కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు మనకు నెమలితోని. ఓకే, సింహాసనం పైన కూర్చున్న గణపతి. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు విష్ణుమూర్తి దశావతారాలు. ఓకే, సూపర్ ఇచ్చారు.
ఎక్సలెంట్ ఉంది. ఈ గణపతి మనకు దాదాపు 10 feet వరకు హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సింహాసనం పైన సింపుల్ సిట్టింగ్ పొజిషన్లు ఇచ్చారు మనకు ముంబై కాన్సెప్ట్లో. ఓకే, అండ్ ఇలాంటి గణపతి మనకు విత్ బ్యాక్గ్రౌండ్తో ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఇక్కడ పైన చూసుకున్నట్టయితే హరహర మహాదేవ్ శంభో శంకరుడు. ఓకే, ఇక్కడ కూడా చూడండి కూర్చునే స్టైల్ కూడా చాలా ఎక్సలెంట్ అండ్ నీట్గా ఉన్నది, బ్యాక్గ్రౌండ్ కూడా అండ్ గణపతి కూడా. ఓకే, ఈ లైన్లో మొత్తం కూడా అవే గణపతులు ఆడి వరకు కలరింగ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ సైడ్ కూడా విష్ణుమూర్తి బ్యాక్గ్రౌండ్తో ఉన్న గణపతులకు కూడా కలరింగ్ వర్క్ అవుతుంది అక్కడ సైడ్. అండ్ ఇక్కడ చూడుర్రి జై హనుమాన్ గణేష్ యూత్ వాళ్ళు బుక్ చేసుకున్నారు గణపతి, చూసిరు కదా. అదే గణపతి అనేది మనం అట్లా పోయి చూద్దాం. ఓకే చలో. అండ్ ఇంకా కొన్ని గణపతులకు ఇలాంటి గణపతులు బుకింగ్ అయినాయి, అవి నేను చూపిస్తా ముంగడ. ఇక్కడ చూడుర్రి లంబోదరుడు, ఇప్పుడు నేను చూపించిన కదా, ఇదే గణపతి బుకింగ్ చేసుకున్నారు, చూసిరు కదా. ఇక్కడ మనకు తొండం పైన ఉన్న చక్నానికి కలర్ వేస్తారు, ఇదే గణపతి బుకింగ్ చేసుకున్నారు. ఓకే, సూపర్ ఉన్నది, ఇంకా కలరింగ్ కంప్లీట్ కాలేదు. అండ్ ఇక్కడైతే మనకు అమ్మవార్లు ఇచ్చారు, అమ్మవార్లు కూడా తయారైపోయినాయి ఆల్మోస్ట్. ఇక్కడ కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది, మనం అటు సైడ్ వెళ్దాం. అయ్యో అయ్యో అయ్యో, ఇక్కడైతే మొత్తం కలర్లు అవుతున్నాయి. అండ్ నేను చెప్పినా కదా 5 feet 6 feet గణపతులు అని చెప్పేసి, ఇక మనం ఇటు సైడ్ పోతే మనకు కనబడతాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ముంబై కాన్సెప్ట్లో ఉన్న గణపతులు అన్నీ కూడా ఇక్కడ మనకు బాడీ పార్ట్స్ అవన్నీ ఉన్నాయి, తయారు చేస్తారు కావచ్చు నాకు తెలిసి. మనం తయారైన తర్వాత మళ్ళీ చూద్దాము. అండ్ కొన్ని ఆ షెడ్లో ఉన్నాయి, ఫస్ట్ షెడ్లో, అవి కూడా చూపిస్తా. అట్లనే మీరు తప్పకుండా మనని ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో తప్పకుండా ఫాలో అయ్యి. ఇంకోటి ఇంతకుముందు చెప్పినా కదా, ఇంకోటి ఇది ఈ మోడల్ వేరా, ఈ మోడల్ ఏందనే నేను చూపిస్తా. ఈ గణపతి కూడా బుకింగ్ అయింది, టీమ్ కర్ణసేన జగిత్యాల వాళ్ళు బుక్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సిరిసిల్ల వాళ్ళు బుక్ చేసుకున్నారు, నెంబర్ 6. ఇదే గణపతి అనేది చూద్దాం ఫస్ట్. వావ్ ఎక్సలెంట్, పెద్ద పులులు, టైగర్స్ మధ్యలో మనకు బొజ్జ గణపతి, బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్సలెంట్ మెటాలిక్ టైప్లో ఇచ్చారు, సూపర్ అంటే సూపర్ ఉన్నది. అండ్ ఇప్పుడైతే మీకు 6 feet గణపతి అయితే చూపిస్తా, సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఇక్కడైతే నాకు తెలిసి నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ముంబై కాన్సెప్ట్లో మనకు తయారయ్యడం జరిగింది, సింహాసనం పైన కూర్చున్న గణపతి, ఇటు సైడ్ ఏమో మనకు ఏనుగు ఇచ్చారు, మస్తు ఉంది సూపర్. ఇవన్నీ కూడా అవే గణపతులు. అండ్ ఇంకొకటి డిఫరెంట్ మోడల్లో ఉన్నది ఇక్కడ కూడా గణపతి. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా 5.5 feet హైట్ అయితే ఉంటుంది. నంది వాహనం పైన కూర్చున్న గణపతి యొక్క ఫేస్ చూడండి ఎంత అందంగా కనబడుతుందో, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ గణపతులు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాయి అండ్ మేకింగ్ కూడా జరుగుతున్నాయి, చూసారు కదా. అండ్ ఇక్కడ సైడ్ కూడా ఇంకొక గణపతి ఉన్నది, కలరింగ్ అయింది, డిఫరెంట్ కాన్సెప్ట్. ఇక్కడ చూసిరా ఇక పెద్ద పుల్లతో ఉన్న గణపతి ఎంత మంచిగా ఉందో, చూసిరా చాలా ఎక్సలెంట్ ఉంది. అండ్ ఇక్కడ వావ్ 10 feet వరకు హైట్ అయితే ఉంటుంది. సింహాసనం పైన కూర్చున్న గణపతి, మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు ఏనుగులు ఇచ్చారు, ఎంత సూపర్ ఉన్నది, డిఫరెంట్ కలర్లో ఉన్నాయి మొత్తం కూడా. ఆల్మోస్ట్ ఇక్కడ మనకు 70% వరకు కలరింగ్ అయితే కంప్లీట్ అయింది, ఇంకొక 30% వరకు మనకు కలర్ బ్యాలెన్స్ ఉన్నది. అండ్ నేను చెప్పినా కదా ముంబై కాన్సెప్ట్ గణపతులు, అవి మనం అయితే ఫస్ట్ చూద్దాం. ఓకే, ఇక్కడ మనకు అమ్మవారి విగ్రహాలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి, మొత్తం అటాచ్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఏంటంటే జస్ట్ ఒకటి కలర్ బ్యాలెన్స్ ఒకటే మాత్రమే ఉన్నది. గణపతుల పండుగ అయిపోయినాక వెంటనే మనకు ఈ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ నేను బుకింగ్ అయిన గణపతులు కూడా చూపించేసిన. మీరు కూడా తప్పకుండా తొందరగా విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే వేసుకోండి నచ్చినట్టయితే. ఇక్కడ అన్నీ కూడా సింహాలు, శేషనాగులు, గణపతి యొక్క చేతులు, లెగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇది సెకండ్ షెడ్ మనం చూసింది. ఫస్ట్ షెడ్లో అయితే మనకు ముంబై కాన్సెప్ట్ గణపతులు ఉన్నాయి, అందులో అవి చూద్దాం. అండ్ ఇందులో ఎవరెవరు బుకింగ్ చేసుకున్నారో వారు మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ చెప్పినా కదా పుష్ప గణపతి అక్కడ ఉన్నది మనకు, సూపర్ అంటే సూపర్ తయారు చేశారు. ఇక్కడ చూడండి సింహాసనం పైన కూర్చున్న గణపతి విత్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, మొత్తం కూడా ముంబై కాన్సెప్ట్లో ఉన్న గణపతులు ఇవన్నీ కూడా చూడండి.
ఎంత ఎక్సలెంట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్టే ఈ సంవత్సరం మనకు చాలా ట్రెండింగ్లో ఉన్న గణపతి సర్కార్ గణపతి. ఎక్సలెంట్ అసలుకి. మనకి హైట్ వచ్చేసి 8 feet వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేసిర్రు. ఇగో చూడండి ఎంత పెద్దగా ఉన్నది ఇక్కడ గణపతి. అండ్ ఇక్కడ కూడా మనకు సర్కార్ గణపతి దాదాపు 8-9 feet వరకు హైట్ ఉంటుంది, చిన్న సైజులో. మనకు డిఫరెంట్ ప్రతి ఒక్క గణపతి కూడా ఇందులో మనకు యూనిక్ స్టైల్ ఉంది. ఇక్కడ చూడండి శేషనాగుల పైన నిల్చొని ఉన్న బొజ్జ గణపతి దాదాపు 12 feet వరకు హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ముంగడ వచ్చేసి శివలింగం ఇచ్చారు. అండ్ ఇక్కడ అన్నీ కూడా సింహాసనాల పైన కూర్చున్న గణపతులు అండ్ డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. పుష్ప గణపతి అన్నా కదా, ఇక్కడ చూడురి తగ్గేదేలే అంటున్నా బొజ్జ గణపతి. ఇట్లా చూసిరా చేతి ఇట్లా పెట్టుకున్నాడు, తగ్గేదేలే అది. ఓకే, ఆల్మోస్ట్ ఇందులో ఉన్న గణపతులు అన్నీ చూపించేసిన. మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే వేసేసుకోండి. విఘ్నేశ్వర కలాట్స్ కొరుట్ల. ఈ కలాట్స్ యొక్క అడ్రస్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ బాలాజీ కలాట్స్ పక్కనే ఉంటుంది. ఓకేనా, చలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ మీరు తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో అట్లనే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసేసి ఫాలో చేసేయండి.